వచ్చేసి కొంచెం ముందుకెళ్తే మనకు 2 రోడ్లు వస్తాయి. ఒకటి మల్కిగూడ రోడ్డు, ఇంకోటి తక్కల్లపల్లి క్రాస్ రోడ్స్ అని పైప్ లైన్స్ అంతా కనిపిస్తాయి కదా. ఆ తక్కల్లపల్లి క్రాస్ రోడ్స్ అనేది మన ఇంటికి కానీ ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కే ఈ గేట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ముఖద్వారం లాగా దీనిలోనే లోపలికి వస్తాం. అదే విధంగా ఇంత పెద్ద ఫ్యూచర్ సిటీకి మనం లోపలికి వచ్చేది ఏంటి అంటే సాగర్ రోడ్ లోని తక్కల్లపల్లి క్రాస్ రోడ్స్ అని మెయిన్ అంటారనమాట. ఇందులో ఇది ఏంటంటే 14,000 acres లో పూర్వం ఫార్మా సిటీ అని చెప్పారు, ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ కింద మార్చారు. దీన్ని మన తెలంగాణ పిల్లలకు కానీ మన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేలాగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అంటే ఒక ఫార్మా సిటీ అనేది కాకుండా క్లస్టర్స్ లాగా డివైడ్ చేసి ఇందులో ఫార్మాకి సంబంధించింది ఉంటాయి. ఒక 4,000 ఎకరాలు, 4,200 ఎకరాలు, మిగతాదంతా కూడా 10,000 ఎకరాలని కూడా ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసము, స్పోర్ట్స్ హబ్ కోసము, మన హెల్త్ హబ్ కోసము, ఫర్నిచర్ హబ్ కోసము, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇండస్ట్రీస్, యూనివర్సిటీస్, ఇట్లా టోటల్ 14,000 ఎకరాలని 13,972 ఎకరాలను చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఆల్రెడీ మ్యాప్ రిలీజ్ చేసేసారు దీనికి సంబంధించింది. ఇది కాకుండా మనకి ఇంకొక 16,000 ఎకరాలు కూడా ఇప్పుడు అక్వైర్ చేస్తూ టోటల్ 30,000 ఎకరాల్లో టోటల్ 30,000 acres లో మనకు ఫ్యూచర్ సిటీ అనేది టోటల్ ఫ్యూచర్ సిటీ అనేది 30,000 ఎకరాలు. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్తానంటే ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, అది స్లోగా వచ్చింది. అంటే ఒక ఫస్ట్ లో ఎవరు ఊహించలేదు, మనలాంటి వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నోబడే ఎక్స్పెక్టెడ్ ఇలా అవుతుందని. స్లోగా అది డెవలప్ లాస్ట్ 10 years బ్యాక్ కి ఇప్పటికి, లాస్ట్ 5 years బ్యాక్ కి ఇప్పటికీ అసలు డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంది. కానీ ఈ హైటెక్ సిటీ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్ల రేడియస్ లో పెరిగిపోయింది. అప్ టు కూకట్పల్లి, పటాన్చెరు, మియాపూర్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, చందానగర్. సో ఇదే విధంగా ఈ 30,000 acres డెవలప్మెంట్ ని ఇండైరెక్ట్ గా 2 లక్షల ఎకరాల వరకు స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఎంత వరకు వెళ్తుందంటే 2 లక్షల ఎకరాల వరకు వెళ్తుందన్నమాట. సో యాక్చువల్ గా అయితే 30,000 ఎకరాల్లో టోటల్ గవర్నమెంట్ అలాట్ చేసే కంపెనీస్ వస్తున్నాయి, కానీ దాన్ని బేస్ చేసుకుని కమర్షియలీ, రెసిడెన్షియలీ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందంటే 2 లక్షల ఎకరాల్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కమింగ్ టు మన సైట్ గురించి వస్తే, మనం సాగర్ రోడ్ లో ఏదైతే వస్తున్నామో ఇది 8 lane రోడ్ సార్. ఇది అమరావతి ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి 8 lane రోడ్ అనమాట, నాగార్జున సాగర్ రోడ్. మనం ఈ తక్కలపల్లి క్రాస్ రోడ్స్ తర్వాత మాల్ అనే ప్లేస్ ని దాటొచ్చాం. ఇది ఆల్మోస్ట్ 3-4 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటుంది, చాలా పెద్ద మార్కెట్ ప్లేస్ మాల్ అనేది. దాన్ని దాటి ఒక 2 కిలోమీటర్ల ముందుకు వచ్చిన తర్వాత మన సైట్ కి ఇలా మీరు టర్న్ అయ్యారు.